హలో మిమ్మల్ని వెజ్ పులావ్ చేయడం ఇంత ఈజీ. ఈ వీడియో చూస్తే మీరే అంటారు ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ నెయ్యి, తర్వాత ఆయిల్, తర్వాత బిర్యానీ మసాలా, తర్వాత ఆనియన్ వేసి మంచిగా కలుపుకోవాలి. కలర్ బ్రౌన్ కలర్ రావాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలపాలి. తర్వాత ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత మన దగ్గర ఏ కూరగాయలు ఉంటే అవి వేసుకోవచ్చు. నేనైతే బీనీస్, క్యారెట్, ఆలుగడ్డ, టమాటా, కాలీఫ్లవర్ వేసిన. మంచిగా కలుపుకోవాలి. దాంట్లోనే 1 స్పూన్ ఉప్పు వేసి మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఒక పెరుగు తీసుకొని పెరుగులో గరం మసాలా, ధనియాల పొడి, కారం, ఉప్పు వేసి మంచి కలిపి మసాలా రెడీ చేసుకోవాలి. ఆ మసాలాలనే బిర్యానీ మసాలా తెచ్చి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాని కూరగాయల ముక్కలలో వేసి మంచిగా కూరగాయ ముక్కలకి అంతా పట్టేటట్టు కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొత్తిమీర, పుదీనా ఇట్లనే వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసుకున్నాక మళ్ళీసారి కలపాలి. మూతపెట్టి తీసి నానబెట్టిన రైస్ వేసుకోవాలి. 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ పోయాలి. నేనైతే నార్మల్ రైస్ తీసుకున్నా. మీరు బాస్మతి రైస్ కావాలనుకుంటే బాస్మతి రైస్ తీసుకోవచ్చు. కొంచెం మూతపెట్టి వదిలేస్తే వెజ్ పులావ్ రెడీ అయిపోతుంది. రెడీ అయింది.